మధ్యాహ్నకాల సమయంలో మనం ఆరాధించుకున్నాము. రెండవదిగా మనము బల్లలో పాలు పొందడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఒక వాక్యం చదువుకొని ధ్యానించుకుందాము. మొదటగా బైబిల్ పల్లవి పాడుకుందాం. అందరం కలిసి బైబిల్ పల్లవి పాడుకుందాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యంలో నుండి ఒక వచనం చదువుకొని మరి బల్లలో పాల్గొందాం. బల్ల కొరకు సిద్ధపడదాం. మత్తయి సువార్త 26 అధ్యాయము 26 వచనము మరి 27, 28 3 వచనాలు కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 26 అధ్యాయము 26 వచనం 27, 28 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. 27 మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. 28 ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేక కొరకు సిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకే వందనాలు ప్రభువా. మరి బల్ల కొరకు మేము ఎలా సిద్ధపడి నీ యొక్క శరీరానికి గుర్తుగా ఇచ్చిన ఆ రొట్టెలు పాలు పొందుటకు, నీ యొక్క పరిశుద్ధమైన రక్తానికి గుర్తుగా ఇచ్చిన ఆ యొక్క ద్రాక్ష రసములో మా పాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపరచమని, నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాన్ని మనము గమనించితే, ఆయన శిలువపై మరణించేదానికంటే ముందు మరి పస్క పండుగ జరిగింది. పస్క పండుగకు యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ కూడా వచ్చి, మరి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరానికి పస్క పండుగ చేస్తారు. ఈ సంవత్సరము ప్రభువా మనం పస్క పండుగ ఎక్కడ ఆచరించుదాం? ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరము మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఎవరింటి దగ్గర మరి మనము ఆ యొక్క పస్క పండుగను ఆచరించుదామని యేసుప్రభును అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, మీరు నేను చూపించిన ఒకరింటికి వెళ్ళి అక్కడ వారి ఇంటిలో పస్క పండుగ కొరకు సిద్ధపరచుడి అంటారు. పస్క పండుగ కొరకు మీరు అన్నీ కూడా సిద్ధపరచమని ఆ శిష్యులకు పిలిచి చెప్పినప్పుడు వారు వెళ్ళి మరి ఒకరింటిలో విశ్వాసులైన ఆ క్రీస్తును అంగీకరించిన ఇంటిలో చేరి ఆ పస్క పండుగకు ఏదేది కావాలో అవన్నీ కూడా సిద్ధపరిచి ఉంచినట్టుగా మరి ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూడగలం. అక్కడ చేరినప్పుడు మరి శిష్యులు 12 మంది శిష్యులు, మరి ఆ ఇంటి ఆ కుటుంబము, మరి యేసు ప్రభు కూడా ఆ యొక్క పస్కా పండుగ జరుపుకొని ఉంటే సమయంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. అయితే దానికంటే ముందు ఆ శిష్యులను హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు నాతో ఈ పస్కా పండుగలో నాతో ఆ యొక్క గిన్నెలో చేయివేసిన వారు ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్తాడు. అంటే ముందే హెచ్చరిస్తాడు. ప్రభు అయిన యేసు ఎవరో ఒకరున్నారు నన్ను ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధపడుతున్నాడు, అతడు పుట్టి ఉండకుంటే మేలు, అతడు ఈ లోకంలో శరీరంతో పుట్టి ఉండకుంటే మేలు. అంటే నేను అయితే ఎట్లయినా ప్రవచనాలు నెరవేరు లాగుననే నేను పరలోకం నుండి నరరూపధారిగా ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించి పాపముల యొక్క ప్రజలందరి కొరకై మరణించవలసిన నేను వెళ్ళవలసింది. కానీ అతడు ఒక్కడు నన్ను అప్పగిస్తే అతడు మాత్రం నరకానికి పోవలసి వస్తుంది, అతడు పుట్టకుంటే బాగుండు అని అంటాడు. అప్పుడు శిష్యులందరూ కూడా భయపడతారు. అయ్యో ప్రభువా నేనా అని వారందరూ కూడా
ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను అనుమానిస్తున్నావా అని అందరూ అడుగుతారు. అయితే మీరు వాళ్ళందరినీ ఏమనలేదు. ఇంకొక అతడు చివరికి వచ్చి, ప్రభువా నేనా అని అంటాడు. అవును నువ్వు అన్నట్టే అంటాడు. అతడే ఇస్కరియోతు యూదా. అతడు యేసు ప్రభును అప్పగించడానికి ముందే యేసు ప్రభు అతన్ని గమనించాడు. ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క నడతను. అతడు శిష్యులను విడిచిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి మరి ప్రభుత్వానికి, రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ అన్నీ కూడా సమాచారాన్ని జారవేసుకుంటూ ఉన్నట్టుగా గమనించి యేసు ప్రభు వెంటనే గుర్తించి అతన్ని శిష్యులందరికీ తెలియలాగున అక్కడ ఆ మాట చెప్తాడు. అలాగే మరి చెప్పినప్పుడు అతడు నేనా ప్రభు అన్నప్పుడు, అవును నువ్వు అన్నట్టే అంటాడు. ఈవెన్ చెప్పకుండా నువ్వు అన్నట్టే అంటాడు. నేనా అన్నాడు కదా, దానికి ఓకే నువ్వు అన్నట్టే అన్నప్పుడు అతడు ఎంతగానో మరి ప్రజల యొక్క శిష్యుల మధ్యలో అప్పటికే ఆయనకు ఎంతో మరి బాధ కలగవచ్చు. కానీ అతడు చేయవలసింది మాత్రము మానుకోలేదు, చేశాడు. అయితే అక్కడ మరి ఏం చెప్తాడంటే, వారు భోజనం చేయుచుండగా, ఇవన్నీ మాటలు ముచ్చట జరిగిన తర్వాత వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీనిని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. 27లో మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. 28లో ఇది నా రక్తమూలనైన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అందుకని దీన్ని నేను ఈ శిలువపై మరణించక ముందే దీన్ని మీకు చూపెడుతున్న మాదిరిగా, కాబట్టి దీన్ని ఆచరించాలని చెప్పినట్టుగా మరి మనం చూస్తున్నాం. అలాగే అపొస్తలుడైన పౌలు కూడా మనకు ప్రతి వారం మనం చూసుకునేది అదే. మరి అపొస్తల కార్యము అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం ఒకటి చదవండి. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగుడి. అంటే మనకు మనం పరీక్షించుకోవాలి. మరి ఎవరిలాగా? శిష్యులలాగా ఉన్నామా, ఇస్కరియోతులాగా ఉన్నామా అని మనము పరీక్షించుకోవాలి. అక్కడ ముందే ఆయన శరీరంతో ఉన్నప్పుడే, శిలువపై మరణించక ముందే శిష్యులకు మాదిరికరంగా చూపెట్టినాడు. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మరి యేసుప్రభుని ఎరిగిన ఆ అపొస్తలుడైన పౌలు భక్తుడు మనకు ఇలాగ తెలియజేస్తున్నాడు. అయితే మీరు పరీక్షించుకోవాలి, మనకు మనమే పరీక్షించుకొని ఈ రొట్టెలో పాలు పొందాలి, ఈ బల్లలో పాలు పొందాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దాన్ని మనము ప్రతి వారము, ప్రతి దినము మనం పరీక్షించుకోవాలి, ప్రతి సంవత్సరము పరీక్షించుకోవాలి. ఇవన్నీ పరీక్షించుకొని క్రీస్తులో ఆ యొక్క క్రీస్తుకు సాదృశ్యంగా ఇచ్చిన ఆ బల్లలో మనం పాలు పొందినట్టయితే క్రీస్తు ప్రభును మనము మరి నిజంగా ఎరిగిన వారంగా మరి ఉంటాం. కాబట్టి మనము అలాగే చేయాలని కోరుతున్నాం. అలాగే మరి అపొస్తలుడైన పౌలు ఇంకొక విషయము చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ఎలాగంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. 4:17 మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పు. అపొస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. ఏమన్నాడంటే, నీకు అప్పగించిన పనిని నువ్వు పరీక్షించుకోవాలి. కాబట్టి నీకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేస్తున్నావా లేదా, నీకు అప్పగించే పనిని జాగ్రత్తగా చేస్తున్నావా లేదా అని నువ్వు అరికిప్పుతో అడిగి అతన్ని హెచ్చరించు.
అతనికి గుర్తు చేయి. ఆయనకు ఇచ్చిన పనిని సరిగ్గా చేస్తలేడేమో. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీయుల సంఘానికి ఒక ఉత్తరం రాసి మరి అక్కడున్న పేరు పెట్టి తెలియజేస్తాం. అంటే అర్కిప్పు కూడా అక్కడ మరి పరిచారకుడు, శిశువులతోటి సహా ఆయన కూడా పరిచారకుడు, పరిశుద్ధుడు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. సంఘంలో అతనికి ఒక పని మరి సంఘం అప్పగించినట్టుంది, సంఘ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్టుంది. అయితే అతను సరిగా పని చేస్తాడో లేదో. కాబట్టి అర్కిప్పుతో చెప్పము, నీకు అప్పగించిన పనిని నువ్వు జాగ్రత్తగా చెయ్యము అని అర్కిప్పుతో చెప్పు అంటాడు. అయితే మనతోటి కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా యేసు ప్రభు మనం పలుకుతున్న మాట, మీరు మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా వహిస్తున్నామా, దాన్ని అనుసరిస్తున్నామా, క్రీస్తు యొక్క మాటలను మనము గుర్తుపెట్టుకుంటున్నామా, దీన్ని బట్టి మనకు మనం పరీక్షించుకొని ఆ యొక్క బలిలో పాలు పొందాలని కోరుతున్నాం. పరిశుద్ధ సంఘమా, మనతో పౌలు భక్తుడు ఈ మాటలు చెప్పిన విధంగా మనమన్నీ కూడా మనం జాగ్రత్త పడాలని కోరుతున్నాం. అలాగే మరి 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంటే నీకు చెప్పిన పనిని, నీకు అప్పగించిన పనిని నువ్వు శ్రద్ధగా చేస్తలేవేమో. మరి ఇక్కడ మరి అపొస్తలుడైన పౌలు గుర్తు చేస్తుంది, నీకు అప్పగించిన పనిని నువ్వు శ్రద్ధగా చేస్తలేవేమో. కాబట్టి అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. ఎందుకంటే అన్ని విషయంలో, మాట్లాడే విషయంలో, పని చేసే విషయంలో, ఇతరులతోటి సంభాషించే విషయంలో, అన్ని విషయంలో ఎలాగ ఉండాలి? మరి తక్కువ ఉండాలి, మాటల్లో తక్కువ ఉండాలి, చేతల్లో జాగ్రత్తగా ఉండాలి. మితముగా ఉండమంటే మరి వదురుపోతులాగా ఎక్కువ మాట్లాడడం వల్ల మరి మాటల్లో తప్పులు దొరుకుతాయి. కాబట్టి నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఇవి నీకు చెప్పినవి. ఇవి చేయకుండా నువ్వు మరి అన్ని విషయంలో కల్పించుకుంటున్నావేమో. కాబట్టి అన్ని విషయంలో జాగ్రత్తగానే ఉండము, కానీ నీకు చెప్పిన ఈ 3 పనులు మాత్రము శ్రద్ధగా చేయము అంటాడు. కాబట్టి దీన్ని మనం అనుసరించి మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధ సంఘమా, మరి పిలువబడిన పరిశుద్ధ సంఘంగా మరి పిలువబడిన మరి క్రైస్తవ సహోదరులు మరియు మరి మనమందరం కూడా విశ్వాసులుగా చెప్పుకుంటున్న మనమందరం కూడా మరి ఎంతో జాగ్రత్తగా ఉండి మనకు అప్పగించబడిన ఈ యొక్క పనులను మనం జాగ్రత్తగా చూసుకొని మన పనులను సంపూర్ణంగా నెరవేర్చాలని మరి క్రీస్తు ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మరి ఇంకొక విషయం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11లో మరి ఇచ్చిన వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు మనం ఎలాగ ఉండాలి? ఏకత్వం పొంది ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అంటే మరి సంఘం అనేది మరి సంఘం కాదు. పరిశుద్ధ సంఘంగా, క్రైస్తవ సంఘంగా, క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న మనమందరం కూడా ఐక్యత కలిగి ఏకాత్మతో, ఒకే ఆత్మతో, క్రీస్తు ఆత్మతో మనం ఉన్నట్టయితే సంపూర్ణులుగా చేయబడతాం, సంపూర్ణ పురుషులుగా చేయబడతాం. అంటే దేవుని శక్తిని పొందిన వారిగా మనం ఉంటాము. అలాగే కాకుండా ఇక కింది లైన్లో అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు
ఆయన ఇలాగు నియమించారు. అయితే మనం అందరం కూడా ఈ సంపూర్ణత పొందాలంటే మొదట ఏం చేయాలి? ఐక్యంగా ఉండాలి, ఏకాత్మను పొందిన వారిగా ఉండాలి. మరి అలా ఉన్నప్పుడే మనము మరి క్రీస్తును పోలిన విధంగా మనం నడుచుకుంటాం. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించారు. మనము సంపూర్ణ భాగస్వాములుగా సంపూర్ణంగా మరి దేవుని యొక్క ఆత్మను పొందేవారిగా మనలను మరి దినదినము కడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎక్కడైతే తప్పిపోతారో నా బిడ్డలు, ఎక్కడైతే మరి ఆ యొక్క మరి లోకంలో కలిసిపోతారో అని ఆయన సంపూర్ణత పొందు వరకు మనలను ఇలాగూ ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనల్ని గుర్తు చేసుకుంటూ నడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే 13వ వచనం చూసినట్టయితే అదే ఎఫెసీయులకు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని ఏం చెప్తాడు? కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, మరి కొందరిని ఉపదేశకులు గాను నియమించెను. ఇవన్నీ కూడా మనకు అప్పచెప్పిన పనులు. మనమందరం కూడా క్రీస్తు సంఘములో మనం పని మనుషులము, క్రీస్తుకు మనం పని మనుషులము. క్రీస్తు యొక్క మరి బిడ్డలుగా, క్రీస్తు యొక్క దాసులుగా చేయబడిన మనమందరం కూడా ఆయన చెప్పిన పనులను మరి తూచ తప్పకుండా చేసినప్పుడే మరి మనం సంపూర్ణత పొందిన వారంగా, ఏకాత్మను పొందిన వారుగా ఉంటాం. అలాగే మరి ఇక్కడ ఏమంటానంటే కొన్ని విషయాలు కొన్నిటికి అప్పచెప్తుండు. కొందరిని ప్రవక్తలను గాను చేశాడు. కొందరు ప్రవక్తలు చెప్పే మాటలు, ప్రవచనాలు పలుకుతారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడి ఈరోజు ఏ వాక్యం చెప్పాలో, లేక ఈ సంఘంలో ఏది అవసరమో మరి పెద్దలైన వారు, మరి సంపూర్ణత పొంది ఉన్న వారికి దేవుడు కరాఖండిగా మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళనే ఏమంటారు? ప్రవక్తలు అంటారు. కొందరేమో సువార్థికులు ఏం చేస్తారు? క్రీస్తు యొక్క రాకడ కొరకు, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం కొరకు ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తారు. మరికొందరు కాపరులు, సంఘాన్ని కాపాడే బాధ్యత. మరి సంఘం యొక్క గొర్రెల మందను కాపరి ఎలాగైతే కాపాడుతాడో అలాగా సంఘానికి కాపరులు కూడా కొందరికి అప్పచెప్తాడు. ఆ పనిని నువ్వు శ్రద్ధగా చేయకపోతే నీలో నుండి అది తీసివేయబడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చేయాలి, నీకు అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా చేయాలి. మరికొందరిని ఏం చెప్తాడు? ఉపదేశకులుగా నియమించాడు. ఉపదేశకులు అంటే వారు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ కూడా ఉపదేశిస్తారు, ప్రజలందరికీ కూడా దేవుని వాక్యాన్ని పంచుతారు. వారే నిజమైన దైవ సేవకులు, నిజమైన క్రీస్తు బిడ్డలు, వారే నిజమైన విశ్వాసులు. మరి సంపూర్ణత పొంది ఏకాత్మ కలిగిన మరి ఆయన బిడ్డలుగా మరి నిర్ణయించబడతారు. మరికొందరు ఏమంటారు? అపోస్తలు. వీరు పిలువబడిన వారు. ఎందుకంటే ఈ లోకంలో నుండి పిలువబడిన వారు పిలిచి వారిని ఇవన్నీ కూడా బాధ్యతలు అప్పచెప్తారు. నీవు నీ పనిని మరి శ్రద్ధగా చేయకపోతే మరి క్రీస్తు ప్రభు అవన్నీ కూడా గుర్తు చేయడానికి అప్పొస్తలుడైన పౌలు మరి అర్కిప్పుతో అదే చెప్తాడు. నీకు అప్పచెప్పిన పనిని నువ్వు శ్రద్ధగా చేయమని అర్కిప్పుతో చెప్పమని మరి కొలసీలో ఉన్న సంఘానికి మరి ఉత్తరం రాసినట్టుగానే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు యేసు ప్రభు నేడు మనకు విశ్వాసులమైన మనకు తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం కూడా పరీక్షించుకొని నీ బాధ్యత ఏదో, నీకు ఏ పని అప్పగించబడ్డదో దాన్ని జాగ్రత్తగా చేయమని మరి క్రీస్తు ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి క్రీస్తు నందు ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మలను పరిశుద్ధ సంఘంలో
సంఘంలో కానీ దేవుని యొక్క మందిరంలో కానీ ఏ పని మీకు అప్పగించాడో దానిని సక్రమంగా జాగ్రత్తగా చేస్తున్నావా పరీక్షించుకో, సరిచేసుకో. నీవు ఏ పని అయినను జాగ్రత్తగా చేయకపోతే ఇప్పుడైనా జాగ్రత్త పడి నాకు అప్పచెప్పిన పనిని నేను శ్రద్ధగా చేస్తానని దేవుని దగ్గర ప్రార్థించి అడుగు. నిజంగా నీవు రక్షింపబడిన బిడ్డవైతే నీకు ఏదో ఒక వరము దేవుడు నీకు అప్పగించి ఉంటాడు. ఆ వరమును నువ్వు పొందాలంటే దేవుడిని అడగాలి. క్రీస్తును మోకాళ్ళపై నీవు అడిగినప్పుడు నీకు ఏ బాధ్యత దేవుడు నీతోటి చేయాలనుకుంటాడో దాన్ని నీకు అప్పగిస్తాడు, దాన్ని నీకు గమనంలోకి తీసుకొస్తాడు. సంఘం యొక్క క్షేమం కొరకు నీవు పని చేయడానికి సిద్ధపడతావు. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మరి హెచ్చరించబడుతున్నాం. రక్షింపబడిన వాడవైతే నీకు ఏదో ఒక వరమును నీకు కేటాయించి ఉన్నాడు, దానిని నీవు ప్రార్థన చేసి పొందుము, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీన్ని మనం గమనించాలని కోరుతున్నాం. అయితే సంఘంలో బాధ్యత గల సహోదరులు కూడా ఉంటారు. వారెవరనగా వారు ఏం పని చేయాలి? మరి సంఘక్షేమం కొరకు సంఘంలోని ప్రతి విషయాన్ని, ప్రతి మందిరంలోని ప్రతి విషయాన్ని మరి వారి యొక్క గమనంలో ఉండి ఎవరి ద్వారా ఎలాంటి పనులు చేయించాలో, ఎట్లయితే పని చేయాలో, మరి దేవుని వాక్యము, మరి పరిచర్య, ఇతర విభాగాలన్నీ కూడా చూసుకోవటానికి మరి ఉంటారు. ఇక్కడ మరి అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్టయితే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము అని మరి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. సంఘానికి వీరంతా అవసరం. ఎవరు అవసరము? ఇక్కడ ఏమంటాడంటే, మొదటిది ఎలాంటి వాళ్ళు కావాలి? ఆత్మతోనూ నిండిన వారు కావాలి. సంఘంలో పని చేయాలంటే, సంఘం యొక్క బాధ్యత నిర్వహించాలంటే ఏం చేయాలి? ఆత్మతో నిండిన వారు, జ్ఞానంతో నిండిన వారు, మంచి పేరు పొందిన వారు అయి ఉండాలి. ఈ 3 గుణాలు, ఈ 3 యొక్క విషయాలు ఆ వ్యక్తిలో ఉన్నట్టయితే వారిని మరి ఒక 7 మరి ఎన్నుకుందాము, వారికి కొన్ని పనులు బాధ్యతలు అప్పచెప్పుదామని అపొస్తలుడైన పౌలు మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మ కలిగి మనం ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, లోకంలో మంచి పేరు పొందిన వారమై ఉండాలి. క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే, క్రీస్తు పని మనం చేయాలంటే, లోకంలో మనకు చెడ్డ పేరు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఈ యొక్క క్రీస్తు సంఘానికి కూడా చెడ్డ పేరు తెస్తాం. కాబట్టి లోకంలో మంచి పేరు ఉండాలి, మరి జ్ఞానం కలిగి ఉండాలి, అలాగే ఆత్మను పొందిన వారమై ఉండాలి. అలాంటి వారికే మరి సంఘంలో మరి క్రీస్తు ప్రభు పనులు అప్పగిస్తానని చూస్తున్నాడు. అయితే మరి వీళ్ళు ఏం చేస్తారట? మరి ఈ యొక్క సంఘ బాధ్యత గల సహోదరులు ఏం చేస్తారట అంటే 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. దైవ సేవకులు కానీ మరి బాధ్యత గల సహోదరులు అని పిలువబడుతున్న మరి సంఘ కాపరులు కానీ వీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, దేవుని వాక్యమును బోధిస్తారు, సంఘానికి కావలసిన ప్రతి మరి భోజనము సిద్ధపడతారు. అంటే వాక్యం అనే భోజనాన్ని ప్రజలకు అందించలాగిన వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. అయితే సంఘములో అనేక పనులు ఉంటాయి కాబట్టి 7 నిర్ణయించుదాము, వారికి పని అప్పచెప్పుదామని అన్నట్టుగానే ప్రతి క్రైస్తవ సంఘంలో కానీ మన క్రీస్తు సంఘంలో ఎలాగైతే పనులు కలిగి ఉన్నామో దీన్ని మనం శ్రద్ధగా, నీకు అప్పచెప్పిన పనిని నువ్వు శ్రద్ధగా చేసినట్టయితే నీవు క్రీస్తు ద్వారా ఏమని పిలవగలుగుతావు? బలా మంచి దాసుడా, ఈ యొక్క కొద్ది పనిలో నీవు నమ్మకంగా ఉంటావు కాబట్టి మరి ఈ యొక్క
నీకు అనేకమైన పనులు అప్పచెప్పుతానని క్రీస్తు మరి నిన్ను బలా మంచి దాసుడు అని పిలువబడులాగా నువ్వు ఉండాలని కోరుతున్నాం. అలాగే యోసేపు కూడా బలా మంచి దాసుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే అతడు దాసుడిగా అమ్మబడి చెరసాలలో ఉండిన అతడు ఒక దేశాన్ని పరిపాలించడానికి అతడు మరి యోసేపు ప్రధానమంత్రిగా అయిండు. అలాగే మరి 2 దేశాలు, కానాను దేశం మరి ఐగుప్తు దేశానికి మరి ఆ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఒక మంత్రివర్గంలో అతడే మంత్రి. అంటే అన్ని దేశాలను పరిపాలించుకుంటూ ఆ యొక్క నిత్యావసర వస్తువులు ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా పంచేవాడిగా ఉన్నాడు. వ్యవసాయ శాఖ, ఫుడ్ కార్పొరేషన్ మరియు మరి ప్రధానమంత్రి పదవులన్నీ కూడా అతడే కొనసాగిస్తూ మరి ఎంతగానో మరి ఇశ్రాయేల్ ప్రజలను అక్కడే సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఇశ్రాయేల్ ప్రజల నేడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. కాబట్టి దేవుని జనాంగమా, మరి క్రైస్తవ విశ్వాసులారా, మనమందరం కూడా క్రీస్తు పనిలో మరి ఐక్యత కలిగి ఏకాత్మను పొందిన వారమై క్రీస్తు కొరకు మనము నిలిచి ఉండాలని కోరుతున్నాం. అలాగే అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము మరి కొంత భాగం చూసుకొని మనము బలలో పాలు పొందుదాము. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా. నీకు సంఘమును దేవుడు అప్పచెప్పిండేమో, దైవజనులైనా సంఘ బాధ్యతల సహోదరులైనా మరి ఏమంటాడంటే క్రీస్తు ప్రభువు అంటే దేవుడు క్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడు. మరి మందను కాసుకుంటూ నీ మట్టుకు నీవు నీ కుటుంబంలో మరి జాగ్రత్త లేకపోతే నీవు అర్హుడు మాత్రం కావు. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడే మందను కాపాడగలుగుతావు. కాబట్టి నువ్వు మందను కాపాడాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు మరి అప్పగించిన పనులన్నీ కూడా జాగ్రత్తగా చేయాలని మరి యేసుక్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరి అర్కిప్పు ఒక్కడే జాగ్రత్త కలిగి ఉండు కాదు, మనం కూడా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన మట్టుకు మనం జాగ్రత్తగా పడి ఉండి మన విషయాలు దినదినము మరి ప్రతిదినము క్రీస్తును అనుసరించి మనం నడుచుకున్నప్పుడే మరి దేవుని యొక్క సంఘాన్ని కాపాడగలుగుతాం. అయితే ఈ సంఘానికి కాపరి మరి దారి తప్పితే ఏమవుతుంది? ఈ గొర్రెల మందలన్నీ కూడా మేక మందలుగా మారిపోతాయి. మేకలకు మరి స్థిరత్వం అనేది ఉండదు. కాబట్టి గొర్రెలంటే విశ్వాసులకు గుర్తు, మేకలంటే మరి యొక్క లోకానికి మరి యొక్క శాతానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి మేకలు స్థిరత్వం లేని పశువులుగా, స్థిరత్వం లేని మరి మేకలు మరి అడవిలో మరి కాపరునే అడవి పాలు చేయిస్తుంది. కాబట్టి గొర్రెలు అట్లా కాదు. గొర్రెలు నిజమైన విశ్వాసులుగా గొర్రెలను పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కాపరి అంటే మనం గుర్తుకొచ్చేది మరి మోసే మనకు మొదటి నాయకుడిగా ఒక కాపరిగా ఆయన ట్రైనింగ్ పొందినట్టుగా మనము తర్ఫీదు పొందినట్టుగా చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే బాధ్యత తీసుకోకముందు అతడు గొర్రెలనే కాశాడు. గొర్రెల దగ్గరనే చాలా నేర్చుకున్నాడు. ఆ గొర్రెలను తోడేలు కానీ, గుడ్డెలు కానీ, మరి సింహం కానీ తినడానికి వచ్చినప్పుడు అవిటను చంపేవాడిగా ఉన్నాడు. అవిటను చంపేశాడు. ఆయన యొక్క తర్ఫీదంతా గొర్రెల దగ్గర పొంది ఆయన ఏమైండు? అక్కడ గొర్రెలను ఎక్కడ మేపిండు?
ఈ యొక్క మిద్యాను దేశంలోని అడవిలో తన మామ మందను మేపుకుంటూ తర్పీదు పొందినట్టుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుడైన యెహోవా దేవుడు మరి మోషేను పిలిచి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి మరి రక్షణ మార్గంలో నడిపించడానికి ఇశ్రాయేల్ దేశానికి కానాను దేశానికి నడిపించడానికి ఆయనను ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. మరొక కాపరి ఉన్నాడు. అంటే కాపరి అంటే మనము మరి దావీదు కూడా ఉన్నాడు. దావీదు ఏం చేసిండు? దావీదు కూడా గొర్రెలను కాసుకుంటూ మరి అన్నదమ్ములు అతన్ని మరి మంచిగా చూసుకోకపోయినా తండ్రి కూడా అతన్ని మరి దూరం ఉంచిన మరి తోడబుట్టిన అన్నలందరూ కూడా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తుంటూ మరి ఇతన్ని మాత్రం గొర్రెలను కాసుకుంటూ అడవిలో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అతడు గొర్రెల దగ్గర ఎంతో నేర్చుకొని మరి భక్తి గలవాడుగా ఉండి సమయలు ద్వారా పిలువబడి అభిషేకం పొంది అతడు మరి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి రాజుగా చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కాపరి అనేవాడు మొదటి నుండే సిద్ధపాటు కలిగి ఉంటాడు. దేవుడు అతన్ని ఎన్నుకొని అతన్ని తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే గొలియాతును చంపాలంటే మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు ఉన్నారు. అదే దావీదు అన్నలు కూడా ఉన్నారు. ఆ మిలిటరీలో ఆ సైన్యంలో పనిచేస్తున్నారు. కానీ ఎవరి తరం కూడా కాలేదు. గొలియాతును చంపాలంటే మరి చిన్నవాడైన దావీదు ఒక్క ఒడిసెల రాయితో మరి చంపినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఒక్క ఒడిసెల రాయితోటే ఫిలిష్తీయులను ఓడించి గొలియాతును చంపి మరి దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క ప్రజలకు రాజ్యాధికారాన్ని తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒక్క రాయి మాత్రమే ఒడిసింది. మరి ఒడిసెలతోటి ఒక రాయి మాత్రమే మరి కొట్టి చంపిండు. కానీ ఇంకా 4 రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? దావీదు దగ్గర ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో ప్రజలందరినీ సిద్ధపాటు కలిగి ఉంచడానికి ఆయన ఈ లోకంలో మరి మనుషులందరి కొరకై మరి శిలువపై మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిండు. రెండవ రాకట రానే ఉన్నాడు. వచ్చినప్పుడు మాత్రమే నిజమైన పోరాటం, నిజమైన క్రీస్తు బిడ్డలు, నిజమైన మరి రక్షణ పొందిన వారు పరలోకానికి ఎలాగా నడిపించబడతారో క్రీస్తు రెండో రాకట వచ్చినప్పుడు మాత్రమే మనము చూడగలం. అలాగే 29వ వచనం కూడా అపొస్తలుల కార్యము 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరురు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దాటాలంటే మనం ఏం చేయాలి? నిజమైన కాపరులుగా ఉండాలి, మోసేలాగా ఉండాలి, దావీదులాగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మన మందరు మనము కాపాడగలుగుతాము, మన సంఘాలను మనము కాపాడగలుగుతాము. అంటే క్రీస్తు ముందే తెలియజేసినట్టుగా మనం చూస్తాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనే బయలుదేరుతాయి. మీ మధ్యలోనే మరి కొట్లాటలు గుట్టించి వంకర మాటలు పలికి అనేక శిష్యుల నిజమైన వారిని ఈడుసుకొని పోయేవారిగా మీ మధ్యలోనే వెళుతారు. కాబట్టి జాగ్రత్త. ఈ జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు విశ్వాసులుగా మీకు అప్పచెప్పిన పనిని మీరు శ్రద్ధగా చేసిన వారుగా నిర్ణయించబడతారు. మీరు పరలోక రాజ్యంలో క్రీస్తు దగ్గర ఉంటారు. కాబట్టి దీన్ని అనుసరించాలని తెలియజేస్తున్నాడు. అలాగే 31వ వచనం అది అదేమో కావున నేడు 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. అపొస్తలుడు పౌలు అంటాడు 3 సంవత్సరాలు అంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క ప్రజలందరి కొరకు పరిచర్య చేసి పరలోక వార్తను ప్రజలందరికీ కూడా తెలియజేసి ఆయన యొక్క శిలువ మరణాన్ని మరి అందరికీ ప్రకటించి రక్షణ మార్గాన్ని చూపెట్టిన వాడిగా ఉంటున్నాడు.
అలాగే అపొస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మీ కొరకు ఎంతో వేదన పొంది ఎంతో బాధపడి మరి అనేక ప్రజల ద్వారా హింసింపబడి మరి మరి బందికానలో వేయబడి అలాగే కొట్టబడి అవన్నీ సముద్రంలో ఓడ ఎక్కితే ఓడ కూడా పగిలిపోయి సముద్రంలో మరి మరి బయటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా భరించి 3 సంవత్సరాలు మీ కొరకై ప్రార్థన చేసి వేదనతో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. అంటే మంద కాపరి అధ్యక్షుడు అనేవాడు మరి దేవుని యొక్క సంఘాన్ని కాపాడే కాపరులు లేక బోధకులు బాధ్యత గల సహోదరులు అనేవారు ఇవన్నీ కూడా పాటించి మీ పనిని మీరు జాగ్రత్తగా చేసినట్టయితే మాత్రమే సంఘాన్ని కానీ మిమ్మల్ని కానీ దేవుడు మరి పరలోక రాజ్యానికి నడిపించేవారిగా ఉంటాడు. కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తిని మీరు జ్ఞాపకం ఉంచుకొని మెలకువగా ఉండు అంటే మరి ఈ లోకాన్ని మరి యొక్క దేవుని యొక్క సంఘాన్ని వదిలిపెట్టి మీరు మీ యొక్క ఆలోచనలో పడి మరి నిద్రపోతే దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు కూడా మరి ఈడవబడతారు, పరలోక రాజ్యంలో చేరరు, మీరు నరకానికి పాత్రులు అవుతారు. కాబట్టి మీరు మెలకువగా ఉండి జాగ్రత్త పడి మీకు అప్పచెప్పిన పనులను మీరు చక్కగా చేయాలని మరి యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మనము కూడా మరి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు మరి రాసిన పత్రికలు 11:20 చెప్పినట్టుగా మనం పరీక్షించుకొని ఆ యొక్క రొట్టెలో పాల్పొంది ఆ ద్రాక్షరసంలో పాల్పొంది దేవునికి అనుకూలమైన జీవితం గడపాలని మనం కూడా దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలని మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యమును అనుసరించి మనం పరీక్షించుకొని ఈ బలలో పాలు పొందుదాము. మరి ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం, బలలో పాలు పొందుదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ యొక్క బల్లలో పాలు పొందాలంటే ఎలా జాగ్రత్త ఉండాలో, మేము ఎలాగా మరి మెలకువగలిగి ఉండాలో మాకు నేర్పించినందుకు ప్రభువా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు, మాకు అప్పచెప్పిన పనిని మేము నిర్వర్తించుటకు ప్రభువా, నమ్మకంగా ఉండుటకు, ఏకాత్మ కలిగి ఉండుటకు, మమ్మల్ని సిద్ధపాటు కలిగి ఉండుటకు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీవే నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాపాడమని మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే బలలో పాలు పొందుదాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు. నీ యొక్క సన్నిధిలో చేరి ప్రభువా, మేము బలలో నీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఇచ్చిన ఈ బలలో పాలు పొందుటకు మా కృప అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన
మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు. ప్రభా, నీ శరీరానికి సాదృశ్యంగా ఇచ్చిన రొట్టెలో పాలు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. అలాగే ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యంగా ఇచ్చిన ఈ యొక్క ద్రాక్ష రసంలో కూడా మేము పాలు పొందుటకు కృప చూపమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ యొక్క మరి మిగిలించిన యొక్క రొట్టె ముక్కలను బట్టి ప్రభు ప్రార్థించుకుంటున్నాం. ప్రపంచంలో చెదిరి ఉన్న విశ్వాసుల కొరకై ప్రభు ప్రార్థించుకుంటున్నాం. నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి కృపలో భద్రపరిచి ప్రభా, ఈ దినమంతా ఇప్పటి వరకు కాపాడినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభా, మరి మా సంఘాన్ని కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాం. దీవించి ఆశ్రయించి కృపలో భద్రపరచమని ప్రార్థించుకుంటున్నా. ప్రభా, మరి సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థించుకుంటున్నా. అలాగే ప్రభా, మరి మా ఓరేపు సంఘానికి ప్రభా అనుబంధంగా ఉన్న 9 బ్రాంచీల కొరకై ప్రార్థించుకుంటున్నాను. వారిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ప్రభా నీవే ఆదరించమని ప్రార్థించుకుంటున్నా. గత మార్చి 22వ దినము నుండి నేటి మరి మే నెల 24వ తారీఖు వరకు ప్రభా 2 నెలలు గడిచిపోయినది. ఇప్పటి వరకు సంఘంగా కూడి నిన్ను ఆరాధించుకోలేకపోయినాము. మమ్మల్ని క్షమించమని ప్రార్థించుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ రావడం వల్ల ప్రపంచమే లాక్డౌన్ అయిపోయి ప్రభువా నిన్ను ఆరాధించలేని పరిస్థితిలో నేడు ప్రజలంతా కూరుకుపోయి ఉన్నాం ప్రభువా. మందిరాలు చర్చిలన్నీ మూతబడి ప్రభువా ఎంతగానో మా గృహాలలో మేమే నిన్ను ఆరాధించుటకు గణపరచుటకు ఇచ్చిన యొక్క కృపకై ప్రభువా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే దైవదాసుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎవరింట్లో వాళ్ళే ఉండి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభువా. మరి స్వకాలంలో మేము సంఘముగా కలిసి సమూహము కలిసి ప్రభువా నిన్ను ఆరాధించుటకు గణపరచుటకు మందిరాలలో చేరి ప్రభువా నిన్ను గణపరచుటకు ప్రభువా స్వకాలంలో మంచి సమయం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నా. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ను ప్రభువా నీ నామమున బంధిస్తున్నాం ప్రభువా. నీవే నిర్మూలించి ప్రజలందరినీ కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అన్ని దేశాలు ఎంతగానో నష్టపోయి ప్రభువా మరి కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించి ఆర్థికంగా ఎంతగానో బలహీనపడిపోయి ప్రభువా పరిపాలన విధానము ప్రభువా ఎంతగానో ప్రభువా ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి ప్రభువా. ఈ యొక్క మరి యొక్క కరోనాను నీవే నిర్మూలించి ప్రభువా అన్ని దేశాలకు విడుదల కలుగజేసి ప్రభువా పరిపాలన చక్కగా జరుగుట కృప చూపమని ప్రార్థించుకుంటున్నా. అలాగే భారతదేశంలోనున్న క్రైస్తవ కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నా. మరి అన్ని దేశాలకు వచ్చినట్టుగా భారతదేశంలో కూడా కరోనా వచ్చినది ప్రభువా. ఇక్కడ భారతదేశంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా కాపాడుతూ రక్షించున్నందుకు నీకే వందనాలు. ప్రజలందరినీ కూడా నీవే కాపాడమని వైరస్ బారిన పడి హాస్పిటల్లో ఉన్న వారిని కూడా ప్రభువా నీవే ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. ఎవరైతే కొందరు చనిపోయినారో
కుటుంబస్తులను వారి యొక్క బంధుమిత్రులను కూడా నీవే ఆదరించమని ప్రార్థించుకుంటున్నాను. భారతదేశాన్ని పరిపాలించే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. ప్రజలకు మంచి పరిపాలన జరుగులాగున నీవే నడిపించమని ప్రార్థించుకుంటున్నాను. అన్ని చర్చలు తెరవబడి ప్రభా నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభా స్వకాలంలో ప్రభా యొక్క గవర్నమెంటు ప్రభుత్వాలు నిర్ణయించడానికి కృప చూపమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే మా రాష్ట్రం కొరకే ప్రార్థించుకుంటున్నాం. రాష్ట్రంలో అనేకులు ప్రభా వైరస్ బారిన పడి కొందరైతే చనిపోయి ప్రభా, కొందరు ఆసుపత్రుల్లో చేరి ప్రభా మరి వైద్యం పొందుతున్నారు. వారిని కూడా దీవించి ప్రభా వారిని కూడా కాపాడమని, మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రభా తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన విధానం జరుగుటకు మంచి జ్ఞానము నీవే మరి దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ అధికారులు ప్రభా, అన్ని డిపార్ట్మెంటు అధికారులు కూడా ప్రభా ప్రజా పరిపాలన చక్కగా జరిగించటకు ప్రభా అందరికీ మంచి జ్ఞానం దయచేసి నడిపిస్తున్నందుకు ప్రభా నీకే వందనాలు. ఇంకా నీవే ముందుండి నీవే నడిపించమని ప్రార్థించుకుంటున్నా. మా సంఘాలను కూడా దీవించము ప్రభా. రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. ఎబ్రోను సహవాసం, ఎబ్రోను సంఘాలు ప్రభా అన్ని రాష్ట్రాలలో, అలాగే ప్రభా భారతదేశంలో అన్ని దేశాలలో ప్రభా నీ సంఘాలు ప్రభా నీ దాసులు ఉండగా ప్రభా వాళ్ళందరినీ కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా ఓరేపు సంఘం ద్వారా చేయబడుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, జన్నారం పరిచర్యలో ప్రభా దీవించి వారి కుటుంబాలను దీవించము. అలాగే ప్రభా సామంపల్లిలో జరుగుతున్న ఆ యొక్క సంఘాన్ని ఆశీర్వదించము. అక్కడ ఉన్న దైవ సేవకుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే మామిడిపల్లిలో ఉన్న సంఘాన్ని దీవించమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే లక్షడిపేటలో ఉన్న దైవ సేవకుడు మరి వారి యొక్క కుటుంబాన్ని నీవే ఆదరించి కాపాడము ప్రభా. సంఘాన్ని కూడా, ప్రతి విశ్వాస కుటుంబాన్ని కూడా నీవే ఆదరించి ప్రభా సంఘము మరి స్థిరంగా ఉండలాగిన కృప చూపమని ప్రార్థించుకుంటున్నా. అలాగే ఆజుపూర్లో ఉన్న సంఘ కాపురులను ప్రభా మరి దైవ సేవకుల కుటుంబాన్ని కూడా నీవే కాపాడి కృపలు భద్రపరచము. 2 నెలల నుండి ప్రభా లాక్డౌన్ వల్ల అనేకులకు ఇబ్బందులు పడ్డాయి ప్రభా. ఇబ్బందుల్లో నుండి తేరుకొని ప్రభా నిన్ను ఘనముగా ఆరాధించటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే శివారం, చెన్నూరు, అలాగే ఆల్గాంలో ఉన్న సంఘాల కొరకే ప్రార్థించుకుంటున్నాను. ఆల్గాంలో ఉన్న మరి విశ్వాస కుటుంబాలను కూడా నీవి ఆదరించమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే శివారంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మరి విశ్వాసులైన కుటుంబాలను అందరినీ కూడా దీవించి ఆశ్రయించి కృపలో భద్రపరచము. అలాగే చెన్నూరులో ఉన్న సేవకుడు, అలాగే మరి విశ్వాస కుటుంబాలను, సహోదరులందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. దీవించి కృపలో భద్రపరిచే సంఘాన్ని బలపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా ఓరేపు సంఘం కొరకే ప్రార్థించుకుంటున్నాను. ప్రభా మంచిర్యాలలో నివసిస్తున్న కుటుంబాలను నీవు ఆదరించి కాపాడి కృపలో భద్రపరచము. పెద్ద వయసులో ఉన్న వారిని ప్రభా ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రభా నీవే మరి వెడగాలి వెండ దెబ్బ తగలకుండా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా నస్పూర్ ప్రాంతంలో, అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న వారిని కూడా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా మరి సిసి ఎక్స్ రోడ్ ఊరు శ్రీరాంపూర్, విలేజ్ శ్రీరాంపూర్లో నివసిస్తున్న వారిని కూడా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే శ్రీరాంపూర్ కాలనీ, ఆర్గేట్ కాలనీ, 6 అడిసేరియా 6 కాలనీ, అలాగే ప్రభా మరి కృష్ణ కాలనీలో నివసిస్తున్న కుటుంబాలనందరినీ కూడా నీవే కాపాడి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రశాంత్ నగరు, గాంధీనగర్, సంగమలేపల్లిలో నివసిస్తున్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటున్నాను. మరి అందరినీ కూడా దీవించి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే సిసి టౌన్షిప్, అలాగే మరి ఆర్కపై కాలనీ, సుందరయ్య కాలనీ, కొత్త నాగార్జున, పాత నాగార్జున, సిరికే కాలనీ, నస్పూర్ కాలనీలో నివసిస్తున్న విశ్వాసులైన కుటుంబాలను అందరినీ కూడా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే మరి హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న కుటుంబాలను దీవించము. ఇంద్రమ్మ కాలనీలో నివసిస్తున్న వారిని నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. 6 కాలనీ తాళపల్లి ప్లాట్లలో నివసిస్తున్న మా కుటుంబాలను కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటూ దీవించి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా మరి సహోదరులు ఐక్యత కలిగి, ఏకాత్మ కలిగి ప్రభా నీ పని కొరకు నిర్ణయించబడిన వారు ప్రభా జాగ్రత్తగా ఉండి ప్రభా నీ పని చక్కగా పనిచేసిన కృప చూపమని ప్రార్థించుకుంటున్నాను. నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. అలాగే మా పరిచర్యను అంతటి కూడా దీవించి ఆశ్రయించి కృపలో భద్రపరచము. అలాగే ప్రభా మరి దైవ సేవకుని కుటుంబం కొరకే ప్రార్థించుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రభా మరి దైవ సేవకుని యొక్క
పిల్లల కొరకు ఎక్కడ ఏ కాలేజీలో వేయాలో ప్రభువా వారిని కూడా నీవే నిర్ణయించి సరైన సమయం సరైన మరి స్థానంలో ఎక్కడైతే వేయాలో ప్రభువా నీవే ముందుగానే సిద్ధపరిచి వారిని కూడా కాపాడి కృపలు భద్రపరచమని దైవ సేవకుని యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ విశ్వాస కుటుంబాలను అందరినీ కూడా దీవించి కృపలు భద్రపరచమని మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమ వల్ల స్థలకు అప్పగించుకుంటున్నాం. అలాగే సంఘంలో పరిచారకులుగా ఉన్నవారిని ప్రభా నీవే కాపాడి కృపలు భద్రపరచము. అలాగే ప్రభా సంఘంలో మందిరంలో పనిచేసే వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాం. ప్రార్థన పరులను నీవే దీవించి ఆశీర్వదించము. సహోదరులు యవనస్తులు పిల్లలు వృద్ధులు అందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి మందిరంలో అనేక పనులు చేసేవారిని కూడా దీవించి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నా. ముఖ్యంగా యవనస్తులందరినీ ప్రభా మరొక తరం కొరకు వారిని నీవే సిద్ధపరచమని ప్రార్థించుకుంటున్నా. మరి సింగరేణిలో పనుల కొరకు నిర్ణయించబడిన వారు మరి పనుల కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రభా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. వారిని సకాలంలో ప్రభా మరి ఉద్యోగాలను చేరుట కృప చూపమని ప్రార్థించుకుంటున్నాను. ఎవరైతే ఇంకా మెడికల్ అన్ఫిట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారు కూడా ప్రభా సకాలంలో పిలువబడి ప్రభా మెడికల్ అన్ఫిట్ అయి వారి కుమారులకు ఉద్యోగాలు వచ్చేట కృప చూపమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. అలాగే ప్రభు మా కుటుంబం కొరకే ప్రార్థించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించి కృపలు భద్రపరచము. మా పెద్ద బిడ్డ అల్లుడు ఇద్దరు మనవలు దీవించి కృపలు భద్రపరచమని వారి యొక్క బంధుమిత్రులందరినీ కూడా రక్షణ మార్గం తెలుసుకొని క్రీస్తులో ఉండులాగిన ప్రభా నీవే మార్మనసు దేశమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ఆనందు రత్న కొరకే ప్రార్థించుకుంటున్నాను. కృపల భద్రపరిచి వారి ఉద్యోగాలలో నీవే స్థిరపరిచి వారిని దీవించి భవిష్యత్తు కాలంలో ప్రభా నీవు ఏదైతే దాచిపెట్టి ఉంచినావో ప్రభా నీవే వారికి అందించమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా మరి చిన్న బిడ్డ అల్లుడు మనవడు మరవరాకులకి ప్రార్థించుకుంటున్నాం. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించము. వాళ్ళని యొక్క మరి అన్నదమ్ములు మరి యొక్క వారి కుమారులు మరి కొడుకులు బిడ్డలు అందరినీ కూడా దీవించి వారి తల్లిని కూడా ఆశీర్వదించి కృపలు భద్రపరచమని మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. మా యొక్క చుట్టాలు బంధువులు మా చెల్లెళ్ళు మరి బావమరుదులు అందరూ కూడా రక్షింపబడి రక్షణ మార్గంలో నడిపించబడట కృప చూపమని మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని దినమంతా దీవెనకరంగా చేసినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటాం. క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.